హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నా ఫుల్ డే రొటీన్‌ని చూపిస్తాను. అలాగే పిల్లల కోసం మంచి స్నాక్స్ అవి కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్‌కొచ్చుంటే ఒక్కసారి కంటెంట్ చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి. నా మార్నింగ్ రొటీన్‌లో ఆల్మోస్ట్ ఇలా హాట్ వాటర్ తాగడం ఇంక్లూడ్ చేసుకున్నాను డైలీ కూడా. ఇంతకుముందు జీరా వాటర్, మేతి వాటర్ అవి తాగేదాన్ని. హాట్ వాటర్‌తో డేని స్టార్ట్ చేస్తే గూడా చాలా బావుంటుందనిపించింది. అలాగే వెదర్ గూడా చాలా చల్లగా ఉంటుంది కదా! ఇంక తర్వాత నా పనుల్లోకి వెళ్ళిపోతా. ఇంకా కిచెన్‌లో అంతా గూడా ఏమీ పని ఉండదు. ముందు రోజే కిచెన్ అది అంతా క్లీనింగ్ అయిపోయి ఉంటుంది. కాకపోతే నైట్ కడిగిన గిన్నెలు అవి ఉంటాయి. వాటిని సర్దుకోవాలి. ఇదిగోండి ముందు రోజు వేసిన ముగ్గు అసలు చెక్కు చెదరలేదు. చాలా బావుండింది కదా! అసలు ఊడవాలి అని అనిపించదు గానీ, మరి గుమ్మాలు శుభ్రం చేసుకోవాలి గదా! ఒకసారి అలా అంతా తీసేసి మళ్ళొక్కసారి మాప్ పెట్టేసి ముగ్గనేది వేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు ధనుర్మాసం అవ్వడం వల్ల ప్రతిరోజు నేను ముగ్గులు చూపిస్తున్నాను. సో, డెఫినెట్‌గా స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు కూడా ఒక మంచి ముగ్గును మీతో షేర్ చేసుకుంటా. లాస్ట్ 3 డేస్ వీడియోస్ పోస్ట్ చేయలేకపోయాను. ఎందుకంటే పిల్లలు ఇంటి దగ్గరున్నారు. వాళ్ళకి వరుస సెలవులొచ్చేసరికి నాకస్సలు వీడియో పోస్ట్ చేయడానికి అవ్వలేదు. అలాగే ఫ్యామిలీ అంతా కలిసి ఒక మంచి టెంపుల్‌కి గూడా వెళ్ళాము. అది నేను నెక్స్ట్ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటా. ఇలా గుమ్మం ముందంతా క్లీన్ చేసిన తర్వాత నేను ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. ఇదిగోండి సూర్యోదయం అవుతుంది. ఇంకిప్పుడు ఇంకా చక్కగా ముగ్గులవి వేసేసుకొని మందిరంలో అలాగే తులసమ్మ దగ్గర దీపారాధన చేసుకోవాలి. ఇంకా ముందే ఏం చేస్తానంటే, స్నానం చేసొచ్చిన తర్వాత రైస్ అవి కడిగి పెట్టేస్తాను. ఈలోగా బియ్యం నానిపోతాయి గదా! అలాగే ఫ్రిడ్జ్‌లోంచి ఏమేం వెజిటబుల్స్ అవి కావాలో, ఏం వంట చేస్తున్నానో వాటిని తీసి పక్కన పెట్టేసుకుంటాను. ఈలోగా కూలింగ్ తగ్గిపోతాయి. వంట చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ ముగ్గు వేయడం స్టార్ట్ చేశాను. ఇప్పుడు ధనుర్మాసం అంటే చుక్కలు లేని ముగ్గులని చెప్పాను గదా! ఇలా వేస్తున్నాననమాట. ఒక చిన్న బాక్సు ఇదిగోండి ఈ మూలలన్నీ గూడా ఇలా అనమాట. ఎక్కువ లైన్స్‌తో వేసే ముగ్గులే వేస్తూ ఉంటాం గదా! మీ ముగ్గులు చాలా బావుంటాయి అక్క. మేము వేసుకుంటున్నామని ప్రతిరోజు ఈ కామెంట్స్ వస్తూ ఉంటాయి. కొంతమంది మన వాళ్ళల్లో నాకు ఇన్‌స్టాగ్రామ్‌లో గూడా వాళ్ళు వేసిన ముగ్గు, వాళ్ళు గుమ్మం ఎలా అలంకరించుకున్నారో చక్కగా పిక్స్ అవి సెండ్ జేస్తున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నా రొటీన్ ఎప్పుడు ఇలాగే ఉంటుంది. అంటే మార్నింగ్ ఫ్రెష్ అయిపోవడము, అలాగే దీపారాధన, వెంటనే వంట చేసేయడము, పిల్లల్ని పంపించడము అలాగా. వేసే ముగ్గులు డిఫరెంట్ ఉంటాయి. అలాగే చేసే వంటలు గూడా డైలీ ఒకటేలా ఉండవు కాబట్టి, వాటిని నేనిక్కడ మీతో షేర్ చేసుకుంటున్నా. ఈ బార్డర్ నాకు బాగా నచ్చింది. మీకెలా అనిపించిందో కామెంట్‌లో చెప్పండి. లాస్ట్‌లో కొంచెం కలర్స్ అవి యాడ్ చేసి ఇలా వేసేసాననమాట. మధ్యలో ఒక పువ్వు పెట్టేసి. ఇంకిక్కడైతే ముగ్గు వేయడం అయిపోయింది గదా! నెక్స్ట్ వెంటనే తులసమ్మ దగ్గరికొచ్చేసాను. ఇక్కడ నేను డైలీ గూడా ముగ్గు వేసుకుంటాననమాట. ఒక్కోసారి వీలైతే చేత వేసుకుంటాను. చిన్న స్టార్ గానీ, లేదంటే ఇంకా ఏదైనా ఒక ముగ్గు, కుబేర ముగ్గు ఏదో ఒకటి వేస్తూ ఉంటా. లేదంటే ఈజీగా అయిపోతుందని చెప్పేసి స్టెన్సిల్‌తో గూడా వేస్తూ ఉంటాను. నా దగ్గర చాలానే స్టెన్సిల్స్ ఉన్నాయి. అయితే ఈ ప్లేస్‌లో ఏదైతే సరిపోతుందో దానికి తగ్గట్టుగా అలా ముగ్గు వేసుకుంటా. ఈరోజు నాకెందుకో ఈ రథం ముగ్గుది వేసుకోవాలనిపించింది. చాలా అందంగా ఉంది గదా! ఆ మధ్యలో ఆ దీపారాధనలాగా అలా భలే అనిపించింది. ఇంకిక్కడ పూజ కూడా చేసేసుకుంటున్నానండి. పప్పులు, బెల్లం అయితే నైవేద్యం కింద పెట్టేశాను. ముగ్గు ఎంత అందంగా అనిపించిందో. ఒక్కసారి గుమ్మం ముందు గాని, తులసమ్మ దగ్గర గాని అలా తుడిచి ముగ్గు వేసుకుంటే భలేగా ఉంటుంది. ఇంకా వెంటనే మందిరంలో గూడా పూజ కంప్లీట్ చేసేసుకొని, ఇక్కడ నేను వంటగదిలోకొచ్చేసా. ఇవాళ కొంచెం లేట్ అయింది. అందుకని పిల్లలకి ముందు బ్రేక్‌ఫాస్ట్ చేసి ఇచ్చేస్తున్నా. పెసరట్టు వేస్తున్నాను. నేను నైట్ నానబెట్టాననమాట. పెసలు, అలాగే కొంచెం రైస్, ఇంకా పెసరట్టు అది వేసి వాళ్ళకిచ్చేస్తే తినేస్తారనమాట. ఇక్కడేమంటే కర్రీ కోసము నా కర్రీ ప్రాసెస్ ఇలాగే ఉంటుంది. చాలా సార్లు నేను షేర్ చేశాను. ఫస్ట్ కాకరకాయ ముక్కలన్నీ గూడా కట్ చేసి ఆయిల్‌లో కొంచెం ఫ్రై చేస్తాననమాట. వాటిని పక్కన పెట్టేసి, ఇంకా ఉల్లిపాయ, టమాటా కర్రీలాగా చేసి, అందులో ఉప్పు, కారం అది వేసిన తర్వాత కాకరకాయ గూడా వేసి కర్రీ చేసేస్తుంటా. చాలా సార్లే చూపించాను. అందుకని ఇక్కడ నేను క్లియర్‌గా చూయించలేదు. ఇంకా వీళ్ళకి స్నాక్స్ కిందొచ్చేస్తే
ఒక బాక్స్‌లో ఏమో బిస్కెట్స్ పెట్టేస్తున్నా. ఇంకొక బాక్స్‌లో ఫ్రూట్స్. అదే పనిగా 2 పూటలు ఫ్రూట్స్ ఏం పెట్టను. లేదంటే ఇంట్లో ఏవైనా చేసిన స్నాక్స్ అవి ఉంటే తప్పకుండా వాటిని పెట్టేస్తూ ఉంటాను. ఈరోజు ఇంకా యాపిల్ పెట్టేద్దాం అనుకున్నా. ఫస్ట్‌లో నేను యాపిల్ కట్ చేయకుండా అలాగే పెట్టేదాన్ని. అంటే కలర్ మారిపోతుందేమో, అలాగా నల్లగా అయిపోతుందేమో అని చెప్పి పెట్టేదాన్ని. కానీ పిల్లలేంటంటే, "అమ్మ వద్దు మాకు ఇలా పీసెస్ కిందనే చేసి పెట్టు. అదేం నల్లగా అవ్వట్లేదు బావుందన్నారు." అందుకని అప్పటి నుంచి ఇలాగే. ఒక యాపిల్ అయితే కంప్లీట్‌గా పాడైపోయింది. అసలు ఎంతెంత కాస్ట్ ఉన్నాయో గదా! ఫ్రూట్స్ అయితే. యాపిల్ అయితే బేసిక్‌గా ఈ సీజన్‌లో కొంచెం తక్కువ రేటే ఉంటాయి గానీ బానే ఉన్నాయి రేటయితే. మరి హెల్తీగా ఉండాలంటే ఫ్రూట్స్‌కి గూడా ఇంపార్టెన్స్ ఇవ్వాలి గదా! అలాగే నేను ఇంట్లో డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తూనే ఉంటాను. మీరనుకోవచ్చు ఎందుకు ప్లాస్టిక్ బాక్స్‌లో పెడుతున్నారు అని. ఒకవేళ నా దగ్గర స్టీల్ బాక్సులు రెడీగా లేకపోతే అలా పెడుతూ ఉంటాను. ఇంకొకటి వేడిగా లేవు కదా అని చెప్పేసి అలా పెట్టేసా. ఇది క్రిస్మస్ ముందు రోజు వీళ్ళకి స్కూల్‌లో సెలబ్రేషన్ ఉంది. అందుకని వీళ్ళు ఈరోజు సివిల్ డ్రెస్‌లో వెళ్తున్నారు. సో, వీడియోస్ షూట్ చేసే ఉన్నా నాకసలు ఎడిట్ చేసి అప్‌లోడ్ చేయడానికి అవ్వలేదు. సో, కంప్లీట్‌గా వీళ్ళతోనే స్పెండ్ చేయడం అయిపోయింది నాకు. ఇంకా వీళ్ళు వెళ్ళిన తర్వాత నాకింక వేరే పనులవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇంకా వాళ్ళు వెళ్ళగానే ఒక్కసారిగా ఏమైనా తడి టవల్స్ అక్కడక్కడ ఉన్నాయా అని చూస్తాను. తర్వాత చూసారు గదా! సోఫా ఎలా ఉందో. లేచారంటే ఇంకా ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడే ఉండడం, ఎక్కువ టైం స్పెండ్ జేయడం ఉంటుంది కాబట్టి అన్నీ ఒకసారి అలా సెట్ చేసేసుకున్నాను. వీళ్ళేంటంటే టైం ఉంటే కొంచెం సెట్ చేయండి అంటే చేస్తారు. ఇంకా లేదంటే వదిలేస్తారు. మార్నింగ్ నుంచి కొంచెం పనులయిన తర్వాత కిచెన్‌లో ఉంటాను గాబట్టి ఎక్కువగా మొబైల్‌లోనే ప్లే జేస్తాను. 'గోదాదేవి తిరుప్పావై పాసురాలు' అవి ఇవి. లేదంటే అందరూ వెళ్ళిన తర్వాత ఒక్కసారిగా ఇలా టీవీలో పెట్టేసుకొని కాసేపు కూర్చుంటా. అయితే మా వారు వాకింగ్‌కెళ్ళి వచ్చారనమాట. వస్తూ టమాటాలు పట్టుకొచ్చారు. అసలెప్పుడు తేరనమాట. ఇలా మిడిల్‌లో మేమెక్కువ మార్కెట్‌కెళ్ళి తెచ్చుకుంటాము. అయితే రైతులు నిజంగా పాపం అనిపించింది ఈయన జెప్పినప్పుడు. బేసిక్‌గా వాళ్ళు ఒక పెద్ద లారీ నిండా టమాటాలు తెచ్చారంట. అయితే అమ్మడానికని వెళ్తే రూ. 1కి కేజీలాగా అడిగారంట వాళ్ళని. అసలు తీసుకొచ్చినంత గూడా మాకు పడదు కదా! అని చెప్పేసి అక్కడ పక్కన రోడ్డు పక్కనే ఇట్లా కుప్పలాగా పోసి అమ్మారంట. అంటే రూ. 5 కేజీలాగా. మనకు అసలు లెక్కకైతే ఇది గూడా తక్కువకే గానీ, వాళ్ళు మరీ లాస్ అయిపోయి అలా ఇంటికి తిరిగి వెళ్ళడం ఏ రైతుకైనా ఇష్టం ఉండదు గదా! వాళ్ళెంతో కష్టపడితే ఆ చెట్టు కాతకొచ్చి, మళ్ళీ పువ్వులొచ్చి, కాయలొచ్చి, పండ్లయ్యి అవి అమ్ముకోవడం అంటే వాళ్ళెంత కష్టపడుంటారో నమ్ముకొని. ఎంతో శ్రమ ఉంటుంది. మళ్ళీ కూలీ వాళ్ళని, వాళ్ళకి డబ్బులు, మళ్ళీ ట్రావెల్ వాళ్ళంత లారీలో లోడ్ తీసుకురావడము, చాలా చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉంటాయి గదా! ఇప్పుడు మనం ఏదైనా కష్టపడ్డామంటే దానికి ఫలితం లేకపోతే బేకారనిపిస్తుంది. సో, కనీసం వాళ్ళు అలా కొద్దిసేపు పెట్టగానే ఇంత సేపట్లో అన్నీ టమాటాలు సేల్ అయిపోయాయంట. చాలా హ్యాపీగా అనిపించింది. మా వారు గూడా ఒక 2 కేజీస్ పట్టుకొచ్చారు. అసలు ఎక్కువ తెద్దామంటే గూడా వాళ్ళ దగ్గర కవర్స్ కూడా అవైలబుల్ లేవంట. ఇంక నేను వాటినైతే పక్కన బెట్టేసా. ఇంకా మా వారు గూడా బాక్స్ తీసుకొని ఎళ్ళిపోయారు. మేము గూడా తినేసామనమాట బ్రేక్‌ఫాస్ట్. ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత కొంచెం ఈరోజు ఈ ఇండోర్ ప్లాంట్స్ అంటే నేను కిచెన్‌లో పెట్టుకుంటాను గదా! విండోలో. అదనమాట. ఇది మనీ ప్లాంట్‌లో ఒక టైప్. అయితే ఇందులో అంతా గూడా డ్రై లీవ్స్ ఉన్నాయి. అలాగే వీటిని వీక్లీ వన్స్ నేను ఇదంతా చెక్ చేసేసుకొని నేను కొంచెం వాటర్ కింద ట్యాప్ కింద కడిగేసి దాన్ని నేను లైట్ సన్‌లైట్‌లో పెట్టడం నాకు అలవాటు. ఇంతకు ముందు గూడా అడిగారు. అలాగే వాటర్‌లో పెంచే ప్లాంట్స్‌ని మీరు ఎలా కేర్ చేస్తారో గూడా చెప్పండన్నారనమాట. ఇదిగోండి ఇప్పుడు ఇందులో నేను డ్రై లీవ్స్ అన్నీ తీసేసిన తర్వాత పక్క నుంచి కొత్త కొత్త కొమ్మలనేవి జనరేట్ అవుతా ఉన్నాయి. సో, ఇలా ఒక్కసారి మనం ట్యాప్ కింద దాన్ని నీట్‌గా కడిగేసి ఇలా లైట్ సన్‌లైట్‌లో పెట్టామనుకోండి అంటే డైరెక్ట్ సన్ పడదు. కాకపోతే ఏంటంటే కొంచెం ఎయిర్ అటు ఇటు అవుతుంది గదా! అలాగనమాట. ఇంకా ఈవినింగ్ మళ్ళీ కామన్‌గా ఇంట్లో పెట్టేస్తాను. ఇక్కడ పుదీనా కూడా ఇగుర్లొచ్చేసాయి. లాస్ట్ టైమ్ కామెంట్ జేశారు. అవునండి బాగొస్తది ఇగురు. అన్నీ వస్తాయి. నేను ఇలాగే చేస్తాను అని. థ్యాంక్ యూ సో మచ్. అలాగే వాటర్‌లో పెంచే ప్లాంట్స్ బేసిక్‌గా అయితే ఒక 10 డేస్‌కొకసారి ఇలా వాటర్‌లో ఉన్న ప్లాంట్స్‌ని మనం ఆ వాటర్ తీసేయడము, ఆ ప్లాంట్‌నంతా ఒక్కసారి కడగడము, రిమూవ్ చేయడం ఇవన్నీ చేసుకోవాలి. అయితే నేనిది కొద్ది రోజులు హాల్‌లో పెట్టుకున్నాను. తర్వాత నేను మళ్ళీ కిచెన్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేశాననమాట. అంటే ఒకే చోట పెట్టను వాటిని. కొంచెం అటు ఇటుగా సెట్ చేసుకుంటూ ఉంటాను నాకు నచ్చినట్లుగా. అయితే ఈ బాటిల్ అనేది కడగక చాలా డేస్ అయిపోయింది. అంటే
వాటరంతా ఇంకిపోతున్నట్లు అవుతుంది కదా! అప్పుడు గారబట్టినట్టుగా అవుతుంది. అందుకని ఇంక అందులో ఉన్న వాటరంతా రిమూవ్ చేసేసి, దాన్నెప్పుడు శుభ్రంగా కడిగేసుకుంటున్నా. ఈ బాటిల్‌కి ఇందులో హనీ వచ్చిందండి. లయన్ హనీ బాటిల్ అని నేను అనుకుంటున్నా. అయితే ఇంక ఈ కాంచ్ బాటిల్స్ అంటే నాకు భలేగా ఇష్టము. నేనిలా రీయూజ్ చేస్తూ ఉంటాననమాట. మెయిన్ ఏంటంటే, ఈ వాటర్‌లో పెంచే మొక్కలకి ట్యాప్ వాటర్ గాకుండా అంటే మామూలుగా బోర్ వాటర్ గాకుండా, మనం ప్యూరిఫైయర్ వాటర్‌ని యూజ్ చేస్తే మంచిది. నేనక్కడ అదే చేశాను. అలాగే ప్లాంట్ అంతా గూడా ఒకసారి ఏదన్నా అడుగున కొన్ని కుళ్ళిపోయినట్టుగా అలా ఉంటాయి గదా! అవన్నీ తీసేసి నీట్‌గా ఇలా వాటర్ కింద కడిగేసి, మళ్ళీ వాటర్‌లో పెట్టేసేయడమే. ఇంక ఇలా ఒక 10 డేస్‌కి ఒక్కసారి వాటర్ అంతా రిమూవ్ చేసి, బాటిల్ ఒక్కసారి కడిగి చేయడం వల్ల మొక్క కూడా హెల్తీగా ఉంటుంది. అంటే అదే పనిగా పెరగకపోయినా కనీసం హెల్తీగా ఉంటుంది. లేదంటే మనం పెంచుకునే ఏరియా అంతా ఒక టైప్ ఆఫ్ స్మెల్ ఒస్తుంది. ఆ వాటర్ మురిగిపోయినట్టుగా ఒక మాదిరిగా ఉంటుందనమాట. ఇలా ఒక 10 డేస్‌కి ఒకసారి అలా చేసుకుంటే బావుంటుంది. చూడండి ఎంత బావుందో కిచెన్‌లో అలా పెట్టేసుకున్నాను నేను. మా ఇంట్లో అందరికీ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. కాకపోతే నేనెక్కువ బెల్లంతో చేస్తూ ఉంటాను. అప్పుడప్పుడు షుగర్‌తో గూడా చేస్తూ ఉంటా. ఇక్కడ నేనొక కప్పు నిండా నువ్వులు తీసుకొని వేయిస్తున్నాను. పల్లీలు, నువ్వులు కలిపి లడ్డు చేస్తున్నాననమాట ఇవాళ. పాకంతో పని లేకుండా అలాగా ఈజీగా చేసేసుకోవచ్చు. అయితే నేనిక్కడ ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను గదా! అందులోంచి ఒక సగం మాత్రమే లడ్డూలో యాడ్ జేస్తాను. సగం పక్కన పెట్టేస్తా. అది పొడి జేసుకోవడం కోసం అనమాట కర్రీస్‌లో వేసుకోవడానికి. ఇంకిక్కడేమంటే ఒక సేమ్ బౌల్ నిండా పల్లీలు గూడా వేయించేసుకుంటున్నా. ఇవన్నీ గూడా చిన్న ఫ్లేమ్‌లో మంచి రోస్ట్ అయిపోవాలనమాట పల్లీలు. చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసేసుకుంటున్నాను. వీటన్నింటిని గూడా కొంచెం చల్లారిన తర్వాత ఆ పొట్టంతా విడిగా చేసేసి పెట్టుకుంటా. ఇప్పుడు ఇందులోంచి సగం నువ్వులు ఇవి గూడా చల్లారిపోయాయి గదా! సగం గ్రైండ్ జేసి పొడి డబ్బాలో స్టోర్ జేస్తాను. ఫ్రై కర్రీస్‌లో కొన్ని పులుసు కర్రీస్‌లో చాలా బావుంటుంది అదనమాట. అంటే మనం అప్పటికప్పుడు జేసుకోవాలంటే అవ్వదు గదా! అందుకని అలా రెడీగా పెట్టుకుంటా. ఇంకిక్కడ పల్లీలన్నీ గూడా ఒక జల్లి ప్లేట్. ఇది చాలా బాగా హెల్ప్ అవుతుందండి. ఇది నేను డీమార్ట్‌లో తీసుకున్నాను. పొట్టంతా కిందకి వెళ్ళిపోయి పల్లీలు మాత్రం ఉండిపోతాయన్నమాట అక్కడ. ఇది చాలా హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది. కింద చెరిగి చీపురుతో ఊడవాలంటే ఇల్లంతా చెదరైపోతుంది. ఇలా అయితే ఈజీ ప్రాసెస్ అనమాట. అదంతా క్లీన్ చేసేసుకొని, ఇప్పుడు పల్లీలు మిక్సీ జార్‌లో వేసి పౌడర్ కింద చేసుకుంటున్నా. అంటే మరీ పౌడర్‌గా కాదు, కొంచెం కచ్చా పక్కాగా. ఫస్ట్ పల్లీలయిన తర్వాత వెంటనే నువ్వులు కూడా వేసేసుకున్నాను. ఇందాక 1 కప్ పల్లి, హాఫ్ కప్ నువ్వులు గదా! ఇక్కడ 1 కప్ పైననే యేసుకున్నాననమాట బెల్లం అనేది. మరీ 1 కప్ అని నేను చెప్పను. కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. ఇలాచీలన్నీ పొట్టు తీసేసి దాన్ని కూడా అందులో వేసి గ్రైండ్ చేశా. గ్రైండ్ చేస్తే మనకిలా పేస్ట్‌లాగా అవుతుంది. అయితే నేను దీన్ని మరీ పేస్టీగా చేయలేదు. ఎందుకంటే మిక్సీ జార్‌లో అంటుకుపోయి అసలు తీయడానికి రాదనమాట అందుకని. సో, వేస్ట్ అవ్వకుండా చేయడం అనేది నాకిష్టము. ఇందులో ఇంకా కొంచెం నెయ్యి యాడ్ చేశాననమాట. 2 స్పూన్స్ అలాగా. ఆ ఫ్లేవర్ బావుంటుంది లడ్డూకి. పాకం పడితేనేమో మనం పాకంలో వేసుకుంటాం కదా! నెయ్యనేది. ఇప్పుడేంటంటే డైరెక్ట్ ఇలా వేసేసి అంతా కూడా కలిపేసుకోవడమే. బెల్లంలో ఈ పౌడర్ అంతా కలిసిపోవాలి. ఒకవేళ లేదు ఇలా చేయడం కొంచెం విసుగ్గా ఉంది, నేను చేయలేను అనుకుంటే, దీన్ని మళ్ళీ కొంచెం బెల్లము, అలాగే సేమ్ పౌడర్ అంతా గూడా మిక్సీలో వేసి మళ్ళొక్కసారి మిక్సీ పట్టుకోవచ్చు. అది గూడా ఈజీ ప్రాసెస్సే. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా మంచిగా బాగా కొంచెం బలంతో కలపాలి. ఇలాగ అయిపోతుందనమాట. సో, దాన్ని ఈజీగా ఇలా లడ్డూల కింద చుట్టేసుకోవడమే. లేదంటే ఒక ప్లేట్‌కి నెయ్యి రాసి ఇదంతా చక్కగా అందులో స్ప్రెడ్ చేసి బర్ఫీల కింద కూడా కట్ చేసుకోవచ్చు. ఇంకా అంతా ఎందుకులే అని చెప్పేసి నేను ఇలాగ చేసుకున్నాననమాట. ఇంకా నాకు ఈ బాటిల్ నిండిపోగా ఇంకా కొన్ని బయట మిగిలిపోయాయి. సో, పిల్లలకి స్కూల్‌కెళ్ళేటప్పుడు స్నాక్స్ బాక్స్‌లో ఏవో పెడుతుంటాం గదా! ప్రతిరోజు ఆ బిస్కెట్‌లు అవి కాకుండా ఒక 2 పల్లీల లడ్డు పెట్టేసి, ఒక 4 బాదం పెట్టేసామనుకోండి, వాళ్ళకి హెల్తీగా ఉంటుంది. మంచి కాల్షియం ఫుడ్ గదా! సో, హెల్తీగా ఉంటారు అండ్ టేస్టీగా ఉంటాయి ఇంట్లో చేసుకునేవి. వీటితో పాటు నేను నువ్వులు, బెల్లం కలిపి గూడా లడ్డు చేస్తాను. కాకపోతే నువ్వులు రోస్ట్ చేయకుండా డైరెక్ట్ పచ్చివే చేస్తూ ఉంటానన్నమాట. అది గూడా చాలా హెల్తీ. సో, మా వాళ్ళకలా ఇష్టం. ఒక్కోసారి ఇది చేస్తాను, ఒక్కోసారి అది. ఏదో ఒక రకంగా డిఫరెంట్, డిఫరెంట్ టైప్స్‌లో చేసి పెడుతూ ఉంటా. ఇంకపోతే పిల్లలు స్కూల్ నుంచి ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళకి కొంచెం బ్రెడ్ అనేది అలా కాల్చి ఇచ్చేసాను. మేము గూడా టీ తాగేసామనమాట. మా వారు ఆఫీస్ నుండి రాగానే కొంచెం ఫ్రెష్ అయిపోయి ఇంకా వెజిటబుల్ మార్కెట్‌కొచ్చాం. మాకు వీక్‌లో 2 టైమ్స్ ఉంటుందనమాట 2 ఏరియాస్‌లో.
అంటే మండే అలాగే థర్స్‌డే అలా ఉంటుంది. ఏదో ఒక వారం సెట్ అయ్యేలా చూసుకొని వెజిటబుల్స్ అనేవి తెచ్చుకుంటాం. ఈరోజైతే అన్నీ బాగున్నాయి. అసలు సొరకాయలైతే లాస్ట్ 2 వీక్ బ్యాక్ ఒక చిన్న సొరకాయ రూ. 40 అలా చెప్పారు. ఈరోజైతే రూ. 10, రూ. 20 అని చెప్పారనమాట. వెజిటబుల్స్ అన్నీ తీసుకురాగానే నేను ఆల్రెడీ వెళ్తున్నానంటే ఫ్రిడ్జ్ ఒక్కసారి తుడిచి పెట్టేసుకుంటాను లోపల. అండ్ అలాగే తెచ్చిన వెజిటబుల్స్ అన్నింటిని కట్ చేసి పెట్టుకోవడమా, లేదంటే ఏదో ఒకటి ఉంటుంది కదా! సర్దుకోవడం ఇలాగా అనమాట. కొత్తిమీర అంతా కాడలు కట్ చేసి బాక్స్‌లో వేసుకున్నాను. దీనివల్ల ఎక్కువ రోజులు బావుంటుంది ఫ్రెష్‌గా. అలాగే మిరపకాయలు మెయిన్‌లీ తొడిమెలు తీసి పెట్టుకుంటే మనకు చాలా రోజులొస్తాయి. నేనెప్పుడూ ఒక 1 కేజీ మిర్చి తెచ్చుకుంటాను. ఇప్పుడు పచ్చి బఠానీ చాలా ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి. ఈ సీజన్‌లో చాలా వస్తూ ఉంటాయి. అవి కొన్ని పట్టుకొచ్చేసా. అలాగే పూజ కోసం పువ్వులు, టమాటాలంటే మార్నింగ్ మా వారు తెచ్చారు. అలాగే పెద్ద వంకాయలు తీసుకొచ్చా అనమాట. పచ్చడి చేసుకుందాం అని చెప్పి. సో, ఇలా వీటన్నింటిని నీట్‌గా చేసేసుకొని, ఇంకా ఇలాగా స్టోర్ చేసుకుంటాను. సో, ఇవన్నీ ఏంటంటే మనకు నెక్స్ట్ డే వంట కోసం చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయలన్నీ కట్ చేశాను గదా! సో, నెక్స్ట్ నాకు వంటకి చాలా ఈజీగా ఉంటుంది. మార్నింగ్ లేచి వాటిని వలుచుకుంటూ కూర్చోవాలి అంటే టైం అంతా వేస్ట్ అయిపోతుంది. ఇంకా ఇలా ఇవన్నీ మనం ఒలిచిపెట్టుకొని రెడీగా పెట్టుకున్నామంటే వంట గూడా చాలా ఫాస్ట్‌గా అయిపోతుంది. ఎంత తొందరగా లేచినా ఒక్కోసారి లంచ్ బాక్స్ దగ్గర హడావిడి అవుతుంటుంది గదా! నేనైతే ఇలా ప్లాన్ జేసుకుంటాను. సో, మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు నా పనులనేవి ఇలాగ ఉన్నాయన్నమాట ఈరోజు. సో, సింపుల్‌గా డిన్నర్ గూడా చేసేసాను. చపాతీ చేసేసి బెండకాయలు ఫ్రై చేసేసాననమాట. మరి ఇదండి ఇవాల్టి ఈ వీడియో. వీడియో ఇంతవరకు చూసారంటే ఏదో ఒక పాయింట్ మీకు నచ్చే ఉంటుంది కదా! నచ్చితే తప్పకుండా లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌తో షేర్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్ అండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.